సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను నా మొబైల్ని యూజ్ చేసి నార్మల్గా ఒక సెల్ఫీ అయితే తీసుకుంటాను. మనం నార్మల్గా సెల్ఫీస్ అనేవి ఇలానే తీసుకుంటాం కదా. కానీ ఈ వీడియోలో నేను చెప్పబోయే ఈ 5 పాయింట్స్ని యూజ్ చేసి ఇప్పుడు నేను ఒక సెల్ఫీ అయితే తీసుకుంటాను. ఇలాంటి ఎక్స్ట్రా ఆర్డినరీ సెల్ఫీస్ మీ మొబైల్లో క్యాప్చర్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియోలో నేను ఈ 5 పాయింట్స్ అయితే చెప్తాను, వాటిని ఫాలో అయితే అవ్వండి. సో చాలా రోజులైతే అయింది ఫ్రెండ్స్ ఇలా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడి. సో వెల్కమ్ టు అవర్ ఛానల్ లెన్స్ ఆన్ మొబైల్ తెలుగు. ఇక్కడ మీకు ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అండ్ ఫిలిం మేకింగ్ కెమెరాలో కాదు మొబైల్లో నేర్పిస్తా. సో మన పాత వీడియోస్ని చెక్ చేయండి, చాలా వీడియోస్ అయితే ఉంటాయన్నమాట. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో పాయింట్ నెంబర్ 1, స్నాప్చాట్. ఎందుకు మీకు న్యాచురల్ అండ్ క్వాలిటీ సెల్ఫీస్ కావాలనుకుంటే స్నాప్చాట్ని తీసి డస్ట్బిన్లో పడేసేయండి. సో గర్ల్స్ అండ్ బాయ్స్, మీ న్యాచురల్ బ్యూటీ ఫేసెస్ అండ్ హ్యాండ్సమ్ ఫేసెస్ని బయట పెట్టండి, స్నాప్చాట్ ఫిల్టర్స్తో కాదు. పాయింట్ నెంబర్ 2, లైటింగ్. ఇక్కడ నేను 3 టైప్స్ చెప్తా. నెంబర్ 1, మీ ఫేస్ పైన డైరెక్ట్ లైట్ పడడం. నెంబర్ 2, 45 degrees యాంగిల్లో లైట్ పడడం. అండ్ థర్డ్ వన్, బ్యాక్ లైటింగ్. సో లైటింగ్ వచ్చేసి మన వెనకలైతే వస్తుంటుంది, మనం దానికి అగెనెస్ట్గా అయితే షూట్ చేస్తాం. సో ఇక్కడ క్లియర్గా చెప్తాను వినండి. ఒకవేళ మీ దగ్గర బెస్ట్ ఫ్లాగ్షిప్ మొబైల్, అదే ఒక 60,000, 50,000, 70,000, 1 lakh అలాంటి ఫోన్స్ ఉన్నాయనుకోండి, మీరు సెకండ్ టైప్ అండ్ థర్డ్ టైప్ని యూజ్ అయితే చేయొచ్చు. లేదు మా దగ్గర నార్మల్ ఫోన్ ఉందనుకుంటే మీరు ఫస్ట్ అయితే వెళ్ళొచ్చు. కానీ ఇక్కడి నుంచి నేను చెప్పే పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా అయితే ఫాలో అవ్వండి. పాయింట్ నెంబర్ 3, సెల్ఫీ స్టిక్. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఒక మంచి సెల్ఫీ స్టిక్ పైన ఇన్వెస్ట్ అయితే చేయండి. కరెంట్లీ ఐఎమ్ యూజింగ్ దిస్ సెల్ఫీ స్టిక్ అండ్ నేను దీన్ని తీసుకున్నప్పుడు అరౌండ్ 350 అయితే పడింది అనమాట నాకు. బట్ నౌ ఇట్ కుడ్ బి అరౌండ్ 250 to 400 లోపల అయితే ఉంటుంది ఫ్లిప్కార్ట్లో, అమెజాన్లో, ఎక్కడైనా. మీరు మీషో నుంచి కూడా తీసుకోవచ్చు, బట్ మీషో నేను అయితే రికమెండ్ అయితే చేయను. పాయింట్ నెంబర్ 4, యాక్సెసరీస్. సో మీరు ఎప్పుడైనా నెక్స్ట్ టైం సెల్ఫీ తీసుకోవడానికి వెళ్తున్నప్పుడు స్పెక్స్ కానీ లేకపోతే క్యాప్ కానీ అయితే పెట్టుకోండి. సెల్ఫీస్లో మీ యొక్క ఫేస్ కనపడుతుంది కాబట్టి మీ పర్సనాలిటీని లేకపోతే మీ లుక్ని ఎన్హాన్స్ చేయడానికి మీరు క్యాప్ కానీ స్పెక్స్ కానీ అయితే పెట్టుకోవచ్చు. పాయింట్ నెంబర్ 5 అండ్ లాస్ట్ వన్ వచ్చేసి లొకేషన్ సెల్ఫీ. సో ఇది నేనే కనిపెట్టాను అనమాట. సో ఇది ఎక్కడా లేదు. సో ఇది ఒక చిన్న ట్రిక్ అనమాట. ఏం లేదు ఫ్రెండ్స్, కాంపోజిషన్ గురించి ఎవరికైతే తెలుసో ఈ ట్రిక్ అనేది చాలా ఈజీగా అయితే వర్క్ అవుతుంది. సో కాంపోజిషన్లో రూల్స్ అనేవి అయితే ఉంటాయన్నమాట. లైక్ రూల్ ఆఫ్ థర్డ్స్, లీడింగ్ లైన్స్, ఇవన్నీ రూల్స్ అయితే ఉంటాయి. ఇక్కడ సెల్ఫీస్లో మనం అప్లై చేయబోయే రూల్ ఆఫ్ థర్డ్స్ ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్. మీ మొబైల్లో గ్రిడ్ లెన్స్ అయితే ఉంటుంది కదా. సో ఆ గ్రిడ్ లెన్స్లో మనం నార్మల్గా సెల్ఫీ తీసుకుంటే మనం మిడిల్లో అయితే నిలబడతాం. కానీ ఈ సెల్ఫీలో, ఈ లొకేషన్ సెల్ఫీలో లొకేషన్ని పాప్ చేయడానికి, దానిలో మనం ఉండేటట్లు చూసుకోవడానికి మీరు కొంచెం సైడ్కి అయితే నిలబడాలి. సో ఇప్పుడు మీకు గ్రిడ్ లైన్స్ని అబ్జర్వ్ చేస్తే మీకు అక్కడ సైడ్కి ఒక లైన్ అయితే కనపడుతుంది, ఇంటర్సెక్టింగ్ లైన్స్. సో అక్కడ మీరైతే నిలబడాలి. ఇక్కడ నేను మీకు ఫోటో అయితే చూపిస్తాను, అలా అనమాట. సో ఫ్రెండ్స్, ఇలా మీరు ఈ 5 పాయింట్స్ని యూజ్ చేసి మీ సెల్ఫీస్ని ఎన్హాన్స్ అయితే చేసుకోవచ్చు. ఇంకోసారి చెప్తున్నాను, స్నాప్చాట్ని అస్సలు యూజ్ చేయకండి, వద్దు మనకది.